చెడిపోవాలని కోరుకోరు. బిడ్డల ఉన్నతి కోసం రాత్రి పగలు ఆలోచిస్తాం. మీరు బాగుంటే పట్టలేనంత సంతోషంగా ఉంటాం. మీకు ఏదైనా అయితే బాధపడతాం. మీరు చేసే తప్పులు కూడా మా కడుపులో దాచుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కానీ మీరు మీ స్వార్థాలతో మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకున్న మమ్మల్ని నడి బజార్లో నిలబెడతారు. మా పరువుని నీకు నచ్చిన వాడితో వెళ్ళిపోయావా? పరువేంటో నా పరువు తీసావు. నీ కారణంగా నా జీవితాంతో పాటు బాధపడేలా చేసే నిన్ను ఎప్పటికీ క్షమించను. పోబడిగే మమ్మల్ని మంచి మనసుతో ఆస్వాదించండి నాన్న. మమ్మల్ని ఆస్వాదించండి. సీత, ఇప్పటి వరకు నీ తండ్రిలను ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే మనిషినే చూస్తావు. ఇప్పుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తావు. ఎక్కడ ఉందో నాన్న కోపం అయితే 4 రోజులు అయితే అదే పోతుంది. బాగా మాకని బాగా చూసుకోవాలి. చెప్పేది మీకే. ఇంకెప్పుడు నా బొమ్మ తొక్కకు. ఈ తెల్ల చెల్లికి ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు ఈ తండ్రికి చేసిన ద్రోహం ప్రతి క్షణం నీకు గుర్తుకు రావాలి. నీ దృష్టిలో నీకు పెళ్ళే మొగుడున్నా సరే, నా దృష్టిలో నువ్వు ఒక పెద్ద ముందుగా నీకు తండ్రి మీద గౌరవం ఉంటే వాళ్ళు బయటికి పోకు. లేదంటే ఈ తండ్రి చచ్చాడు అనుకోండి, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో. చూడండి, మా నాన్న ఎంత పట్టుదల అసలు మా నాన్నగారు ఎంత కోపం నేను ఎన్నడూ చూడలేదు. మీ నాన్న కోపం ఎంత? రేపు మనవరాలు పుడితే ఆయన మన దగ్గరికి వస్తాడు. అదే తెల్లవాళ్ళు నాన్న వచ్చేదా మనకు ఏమైనా ఉందా? మా నాన్న నా దగ్గరికి వస్తానంటారా? మీ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పతి కాగలనని ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు.
మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది మనకు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే జానకి కలగనలేదు రాముని సతి కాగలనని నేనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం కలలన్నీ నావే కలకాలం నీవే రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు జానకి కలగనలేదు రాముని సతి కాగలనని నేనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనతో నిజమైనది సరే పిల్లలు స్కూల్ పంపించావా? సరే బ్యాగ్ తీసి లోపల పెట్టు. మన గోపిని పోలీసులు తీసుకుపోతున్నారు. ఆ ఏకలింగాన్ని మన వాడు కొట్టాడట. ఏకలింగాన్ని ఆసుపత్రిలో వేశాడట. నాకు ఎందుకో కంగారుగా ఉందిరా. గోపి గోపి మామయ్య పుట్టాడా? మామయ్య ఎలా ఉన్నాడా? ఆసుపత్రిలో వేశాడు. చాలా కష్టపడుతున్నారు డాక్టర్. మీరేం భయపడుతుంది. నేను ఇప్పుడే తాతారావు గారు తీసుకుని వెళ్ళి తమ్ముడిని పిలిపించుకొస్తాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళండి. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. వారికి నా హృదయపూర్వక బొండ మంగళ
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరదేశ మామవారు ఎల్లవెల్లా వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆఖరి చదివింపు తర్వాత రావుడు సంతు వాళ్ళు వస్తున్నారేమో చూడు. ఇప్పటికే 2 రోజులైంది. వీడి పాపం ఎప్పటికైనా కొంప ముంచుతుంది అనుకున్నాను. అలాగే కోర్టుకు వెళ్ళాలి బాబు. పెళ్లి నాకు అవసరం. వస్తూనే ఉంటారు. నాకేమీ వద్దమ్మా. ముందు వాళ్ళు వస్తున్నారేమో చూడు. అలాగే మావయ్య. మావయ్య, వాళ్ళు వస్తున్నారు. గోపి, ఎందుకురా ఇలాంటి పని చేసావు? పాపం ఈ ఏకలింగం ఏం చేశాడని? ఏం చేశాడో మీకు తెలీదా? 20,000 అప్పుకు గాను 20 లక్షలని మనల్ని కోటిల వెంట తిప్పి మనకున్న 2 ఎకరాల పొలాన్ని లాక్కున్నాడే. పోనీలేరా, ఆయన పాపాన ఆయనే పోతాడు. వాణ్ణి చంపినంత వరకు నేను నిద్రపోను. చేసి నిర్వాహకం చాలు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. రే, అంతా నీ వల్లే. వాడి కూతుర్ని పెళ్లి చేసుకున్నావు కదా, రేపు వాడు చస్తే ఆస్తంతా నీదే. ఎటు చూసినా నష్టపోయేది నేనే. మాటలు అర్థం కాడుతున్నాయి. వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏమిటా మాటలు? అన్ని నన్ను మాట్లాడండి. అమ్మా మహాతల్లి, ఏ మొత్తం నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు కానీ మీ మంట రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. రే, నన్నే కొడతావు కదా, చూస్తాను. ఎందుకురా ఏం పాపం చేశాడేంట్రా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? అనండి అనండి, అంతా నేనే చేస్తాను, మీరేమీ చేయలేదు కదా. మీకు తగిన గుణపాఠం నేర్పుతాను. వస్తాం. తమ్ముడు ఎందుకురా ఇలా తయారయ్యాడు? నాకు అసలు అర్థం కావడం లేదు. నాన్న ఊరుకోండి, ఏదో చిన్నతనం మొండుతనం. కొన్ని రోజులు పోతే వాడే మారుతాడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చిన్నమావయ్య కబురు పెట్టాడు, లక్ష్మి చదువు పూర్తయిందంట. మనం ఎప్పుడంటప్పుడు పెళ్లి జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపిని తీసుకొని లక్ష్మి చూసుకోవడానికి రమ్మన్నాడు. చిన్నమావయ్యకి రేపే వస్తున్నాను కాబట్టి వీడికి పెళ్లి చేస్తేనే దారికి వస్తాడు. అలాగే నాన్న, సరే నేను ఒకసారి గణేష్ రెడ్డి గారిని కలిసి వస్తాను. తమ్ముడి మీద ఎటువంటి కేసు లేకుండా మాట్లాడదాం అన్నారు. సరే, మన డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇద్దరు కలిసి వెళ్దాం. ఏం చేస్తాం మీతో తిరిగిన దగ్గర నుంచి ఈ ముళ్ళ పిచ్చి ప్యాకెట్ పిచ్చి పట్టేసింది. నా దగ్గర ఏముంది, మొన్న పెళ్లి చేసుకున్నా అప్పుడు పాలు అయిపోయాడు. ఏంటి గాలి ఉన్నా సరే మీకు సోడు ఉండాలి కదా. మొక్కేయండి గురువు గారు. ఒక్కట్లేదు ఎన్నిసార్లు అయినా సరే మీతో సోకోట్లు ఆపోతుందండి. ఏదైనా చూడుకోవడంలో మీరు హైలైట్ అండి.
నిలబెట్టారు ఇంకెక్కడికి వెళ్తారు? మీరు చేసిన పనులన్నీ వదిలేసిన పనులన్నీ నేనే కదా చూసుకోవాలి. ఆ గోపుగాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారట. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకు సత్తున్నారట. బాబు సీత ఆ రామంగాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని తను కుమిడిపోతుందట. ఏరా నా ఉసిరేమైనా తగిలిందంటవా? ఊరుకోండి గురువు గారు, మీ ఉసిరి తగలడానికి మీరు ఏమైనా పుణ్య పురుషుడా? పోరంపోకైతే అని ఊళ్ళో జనం అనుకుంటున్నారు. ఊళ్ళో జనం అనుకుంటున్నారో నువ్వు అనుకుంటున్నావు? తెలియని ఎర్రి పక్కన కాదు. నాకు చదువు లేకపోయినా ఈ ఊరిని అమ్మేయగలను. గురువు గారు, మీ ఉప్పు తిని బతుకుతున్నవాడిని మిమ్మల్ని అంత మాట అంటాను చెప్పండి అన్నట్లు మర్చిపోయాను. ఆ సేవవతి మీ కారణంగా శీలం చెట్టు తిరుగుతుందట. మీ పని అయిపోగానే దాన్ని పక్కన పెట్టేశారు. దానికి కులమో పనమో ఇచ్చి పూజించుకోండి. ఏడ్చింది, అది నన్నేం చేయగలదు? దాని లాంటి వాళ్ళను 100 మందిని చూశాను. ఇది అందరం కాదండి బాబోయ్, చాలా మొండిగటం. అన్నట్లు ఆ రంగడ పిల్లని గోగారని దాని మొగుడికి తెలిసిపోయిందట. దాన్ని మొన్న సాగిరే పెట్టాడు. మీరు కనిపిస్తే వేసేయాలని కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అమ్మని అమ్మ అలాగైతే లేదురా. అయినా ఇంత ముఖ్య విషయం ఇంత లేటుగా చెప్పేది. ఆడికి తెలుసున్న విషయం నాకు తెలియక వాడి కంటపడితేనో. పార్థసారథి గారు కాస్త లేటు పార్థసారథి దగ్గర అయ్యేవారు. వారి కంటపడితే ఏముంది, మీ కాళ్ళు చేతులు పరవాడి చెరులోను, 300 తలకాయ పన్నుకి చెరులోను ఉండేది. భయపెట్టి చంపకరా, నువ్వే అని ఎలాగైనా కన్విన్స్ చేసేస్తే నా జోలికి రాకుండా చూడు. ఓ సోర్ అదంత పని నాకు. మీరు నా చేతిలో 10,000 పెట్టారంటే లటుక్కుని వెళ్ళి పుట్టుక్కుని ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇలా పని చూడు. అన్నట్టు గురువు గారు, మీకు మరో విషయం బాబోయ్. మళ్ళీ ఎవరొస్తున్నారు బాబు నా ఇంటికి? అబ్బా అలా భయపడి సాగండి. ఈ విషయం ఆ విషయం కాదులేండి. త్వరగా చెప్తాడు వీడు. ఈ రోజు గోపిగాడి పెళ్లి చూపులని సీత మగుడు ధర్మయ్య పక్కూరు వెళ్ళారు. ఇంట్లో సీత ఒక్కరితే ఉంది. ఎంత మంచి విషయం ఎంత లేటుగా చెప్పేది. పద ఇయ్యాల ఆ సీత పని చూద్దాం. పదండి పదండి. ఆడవాళ్ళు చూస్తే మాకు అలిపోతుంది, మీకు ఊపోతుంది. గురుగారు ఓకే, మీదే లేటు. ఓకేనండి బాబు. ఎక్కడికి వెళ్ళిపోకును. నేను వెళ్తే వెళ్ళాను ముందు చేత పని చూడండి. చూస్తాను కానీ నేను ఎక్కడికి వెళ్ళండి. వెళ్తే ఏముంది, పనులే కదా. వచ్చేటప్పుడు అడిగి రావాలన్న బుద్ధి అదే ఉంటే నువ్వు చీ అన్నా చా అన్నా నేనంటే ఎందుకు పడతాను? సరే కానీ సీత
బాగున్నావా? నాకే బాగానే ఉన్నాను. తమరు కాస్త బయటికి దయచేస్తే తలుపులు వేసుకుంటాను. నాకు లోపల చాలా పని ఉంది. నీ ఇంటి తలుపులు మూసి నీ గుండె తలుపులు తెరు. హాయిగా ఉండిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నోరు మూసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి. సోస్ కోపమే ఏటో సీత, నువ్వు నా మీద కోపంగా ప్రేమించినట్టే ఉంటుంది. అబ్బా, నన్ను విసిగించుకుంటే ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఎందుకంత కంగారు? ఏదో పాత స్నేహితురాలు కదా అని పలకరించడానికి వచ్చాను. దానికే ఇంత ఇదైపోతే ఎలాగా? అన్నట్లు తినడానికి చాలా ఇబ్బంది పడుతుందని తెలిసింది. డబ్బు ఏమైనా కావాలా? ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? చిచ్చి, ఈమె చూస్తే నాకు పరమాశయంగా ఉంది. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను కానీ ఒక్కసారి నేను చెప్పింది ఏమిటి? నేనంటే ఇవ్వను కాదను. ఇప్పుడు నా కోరిక తీర్చు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదిగో అట్టే బాగా పెట్టే పళ్ళు కారపడ్డాను. ఏంటి? అన్నీ కొంటావా? అవును, నలుగురు కంటే కానీ నీకు ఇంకా కుదరదు. నన్నెవడే తల్లేది? ఈ పాతకాలం అంటే కాటేసే పామునటండి ఈ ఊరందరికి తెలుసు. పోనీలే పామని నమ్మగా చెబితే నా మీద తిరగబడతావు. తప్పుందని విడవెట్టు. నీ బుర్ర బద్దలు చేస్తాను, జాగ్రత్త. ఆ రోజు వస్తుందో లేదో కానీ ఈ రోజు నిన్ను పొందకుండా ఉండలేను. కాదు సతీ, ఇక్కడి నుంచి మర్యాద బయట పెట్టు. నలుగురిని పిలిచారంటే ఏమవుతుందో ఆలోచించు. పిలు, మా ఆయన లేడు రమ్మన్నామని చెప్తాను. ఇక చెల్లెలు దండం పెడతాను. దయచేసి క్షమించండి. నా బ్రతుకు పని చేయాలని ప్రయత్నించి నీకు పుణ్యం ఉంటుంది. నేను అదే మాట్లాడుతున్నా. ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చాను. నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. జీవితంలో మళ్ళీ నీ జోలికి రాను. ఒక్కసారి ఒక్కసారి నన్నే కొడతావు కాదు, నీకు అలా కాదు. నీ వెనకాల తిరిగినందుకు నాకు తొందర చెప్పలేదు. తగిలాడు చాలా మందికి ఇప్పో కదా, ఇప్పుడు కట్టుకో. మామయ్య గోపి, మీరు ఒక్కరే వచ్చారు? గోపికి టౌన్లో ఏదో పని ఉందని వెళ్ళాడు. నాన్న రోడ్డు మీద అప్పారమావి కనిపిస్తే మాట్లాడి వస్తానన్నా. నువ్వేంటి అలా ఉన్నావు? బాగానే ఉన్నానండి. సరే, పొలంలో ఎక్కడ పని అక్కడే ఉంది. అన్నం పెట్టు, త్వరగా వెళ్ళాలి. సరే అండి.
పిల్లలలో కుదరదని దయచేసి చెప్పేశాను. అదే పోయే కాబట్టి ఊరికేరానికి ఉన్నవి లేవి చెప్తారా? పోలే మన గోపికి ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం గట్టిగా చెప్పండి. నాన్న రోడ్డు దాటుకుంటుండగా నాకు యాక్సిడెంట్ అయిందా? త్వరగా రాదు, హాస్పిటల్ తీసుకున్నాను. సీత, రా సీత, త్వరగా వెళ్ళు, రా సీత. చెప్పండి. సీత, నాన్న తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఆపరేషన్ చేయకపోతే నాన్న మనకు తగ్గని సీత. బాధపడకండి, బావికి ఏం కాదు, మీరు బాధపడకండి. సీత, ఆపరేషన్ 10 లక్షలు అవసరం అవుతాయండి. అంత డబ్బు నేనెక్కడి నుండి చాలు? మన ఊర్లో తెలిసిన వాళ్ళందరినీ అడిగారు, ఎవరు లేవని అంటున్నారు. నాన్న హాస్పిటల్లో జీవత్తుల్లో పడి ఉన్నాడు. ఏం చేయాలో తోచడం లేదు. కొన్ని మా నాన్నగారిని అడగమంటారా? వద్దు, మా నాన్నకి ఇలా జరిగిందని తెలిసి తనకు అన్యాయం చేయడం వల్ల మనకి గతి పట్టిందని ఊరంతా చెప్పు. అటువంటి మనిషి మనకు సాయం చేస్తాడా? వద్దు. మరి ఇప్పుడు ఎలాంటి అంత డబ్బు ఎలా వస్తుంది? అదే ఆలోచిస్తున్నా. సరే, గోపి అమ్మానమ్మయ్య హాస్పిటల్లో ఉన్నారు. గోపి ఇంటికి వస్తాడేమో, వంట చేసి ఉంచు. నేను ఆ తలసేపు ఏమైనా ఇస్తాడేమో అడిగి చూస్తాను. భగవంతుడా, బావికి ఏం జరగకుండా కాపాడు స్వామి. మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందట. పాపం మీ నాన్న చాలా మంచివాడయ్యా. ఇప్పుడు ఎలా ఉంది? చేయడానికి వచ్చిన ఏమైంది రామం? మా నాన్నకు ఆపరేషన్ చెయ్యాలి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలే? చిన్న, నీకు ఎవరైనా కాస్త సాయం చేయమను. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎవరిస్తారు? కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించు. నీ మాటలు చూస్తుంటే నాకు జాలేసి. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగారు, ఎవ్వరూ ఇవ్వలేదు. ఈరోజు డబ్బు కట్టకపోతే మా నాన్న నాకు దక్కడి చిన్న ఎక్కడైనా చూడు చిన్న. నీ మాటలు చూస్తుంటే జాలేస్తుంది చిన్న. సరే నాతో రా, మా పాఠశాల గారిని అడిగి చూద్దాం. పాప సర్దా నచ్చుతాడంటవా? ఏమో, ఒకసారి అడిగి చూద్దాం. ఇస్తే నీ అదృష్టం. అయితే త్వరగా కలిసిన వెళ్దా. పార్థసారథి గారు, ఇన్నాళ్ళకి మీ కోరిక తీరబోతుంది. డబ్బు రెడీ చేసుకోండి.
కొనడా చోటు ఎక్కువ మళ్ళీ ఊళ్ళో ఎవరు వస్తున్నాడు రా బాబు? చచ్చాడు కాదండి బాబు సాగుతున్నాడు. ఎవడు? ఇంకెవడు మన రామయ్య గారు నాన్నగారు ధర్మయ్య గారు. విన్నాను. పాపం కారులో గుర్తిసిపోయినట్టు కదా. అవునండి, మీరు కొంచెం ఆలోచిస్తే ధర్మయ్య లేచి నిలబడతాడు. నన్నేం చేయమంటారా? నేనేమి డాక్టర్ను కాదే. అవునవును, పెద్ద యాక్టరే. అయ్యా, ఆ పక్కలో సాయం చేసిన వాడు డాక్టరే కనుక మీరు కాస్త పెద్ద మనిషి చేసుకొని ఆలోచిస్తే ఆ ధర్మయ్య లేచి నిలబడతాడు. మరి అసలు సాయం చేయండి. 10 లక్షలే? అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉందరా? మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి డబ్బు సాయం చేసి మా నాన్న ప్రాణం కాపాడండి. నన్నేం చేయమంటావు? మీరే చేయగలరు. మీకన్నా ఈ ఊర్లో మోతిబారు ఎవరు లేడు. అంత డబ్బు కావాలంటే నీ దగ్గర కనకాయ ఏమైనా ఉందా? మా ఇల్లు ఉంది, దాన్ని తీసుకోండి. చూడు రామో, మీ ఇల్లు మొత్తం అమ్మినా సరే ₹1,00,000 కంటే ఎక్కువ రాదు. ఇంట్లోనే ఇంకేమైనా ఉంటే చూడు. నా దగ్గర ఆ ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. అయితే డబ్బు ఇవ్వడం కుదరదు. మాట అనుకోండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. నా జీవితం మొత్తం మీకు ఊడుగుని చేసేగా మీ బాకీ తీసుకుంటారు. అది అయ్యే పని కాదులేవయ్యా రామం. చూడండి పార్థసారథి గారు, మీరే పెద్దమని చేసుకోండి, ఏదో మార్గం చూపించండి. చెబితే రామానికి కోపం వస్తుందా చిన్న? పార్థసారథి గారు, ఇప్పుడు అన్నిటికీ చెరువు ఉన్నాను. నా జీవితానికి కోపం ఉంటా. అయితే అడగమంటావా? అబ్బా, అలా మోమాడపోయింది బాబోయ్. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది, త్వరగా అడగండి. అయితే అడుగుతున్నాను. నీ భార్య సీతను నాకు తాకట్టుగా పెట్టి 10 లక్షలు పట్టుకెళ్ళు. నీ నాలుక తెగ్గొస్తా. సాయం చేసిన మనిషిని పట్టుకొని అంతంత మాట్లాంటావా? చెప్పాను కదరా చిన్న, రామానికి కోపం వస్తుందని. అయినా ఈ గొడవంతా మనకెందుకు? మన డబ్బు మన దగ్గరే ఉంటుంది. రామం కోపం రామం దగ్గరే ఉంది. వాళ్ళ నాన్నే ఈ లోకంలో ఉంటాడు. చూడు రాము, ఈ రోజులు ఇలాంటి అన్ని కానే. కోపడితే మీ నాన్నగారు తిరిగి వస్తారు చెప్పు. పోనీ ఒక పంచే, నీకు 4 రోజులు గడువేస్తాం. ఈ లోపు డబ్బు తిరిగి ఇచ్చే. అప్పుడు వరకు మీ ఆవిడ జోలికి మా పార్థసారథి గారు రారు. ఏమంటారు పార్థసారథి గారు? ఏమరాము, ఏమంటావు? ఆలోచించగా అవతల మీ నాన్నగారి పరిస్థితి గంట గడియాలా ఉంది. చెప్పు. సరే, అవతల మా ఊడికి 3 పనులు ఉంటాయి.
చిన్న సంతకం పెడితే మా గురువు గారు పని చూసుకుంటాను. కామములలోన ఏనాడు ఈమె తోడు నీవు విడిచిపోరాదు ఈ బాధ చేసి కనిండు నూరేళ్ళు ఈ సతికి నీడమై నిలిచి కాపాడు సీత వస్తున్నానండి. ఏమండి? పెళ్ళిన పని ఏమైంది? డబ్బు సర్దుబాటు చేసిందా? అది సీత నేను తెల్లవారు ఫస్ట్ బస్కి నాన్న దగ్గరికి వెళ్ళాను. నన్ను త్వరగా లేపు. అలాగే గోపి వచ్చాడా? వచ్చాడండి. ఫోన్ చేసి నిద్రపోతున్నాడు. సరే నేను పడుకుంటాను. మీరేంటి అలా ఉన్నారు? ఏమండి? మామకి ఏం కాదు. ఆయన బాగున్నాడు. మీరేం కాదు పక్కన. సరేనా? ఇప్పుడు చాలా ఆనందంగా నన్ను నిద్రపోతున్నారు. Mm-hmm.